అందరికీ మరొక మరణాత. ఈ దినం మన ధ్యాన అంశము ఆరాధించిన జ్ఞానులు. ఈ జ్ఞానులైన వారి అనుభవములో ప్రాముఖ్యముగా 3 అంశాలు మనము చూడగలుగుచు ఉన్నాం. మొదటి అంశము ప్రమాణము, రెండవ అంశము ప్రయాణము, మూడవ అంశము ప్రణామము. వారు దేవుని దివ్య వాక్యము ద్వారా ఒక ప్రమాణము తెలుసుకున్నారు, ఒక వాగ్దానము వారికి తెలియబడింది. రెండవది, ఆ వాగ్దానమును వారు చేతపట్టుకొని ఆ వాగ్దానమును ఆధారము చేసుకొని వారు ప్రయాణము సాగించిన వారై ఉన్నారు. ప్రయాణము చేసిన వీరు ప్రయాణమును చాలించుకొనలేదు, కానీ తమ ప్రయాణమును కడముట్టించుకొని తమ ప్రయాణమును పరిపూర్తి చేసుకొని తమ ప్రయాణ గమ్యమై ఉన్న యూదుల రాజు అయిన యేసయ్యను వారు సమీపించి, వారు యూదుల రాజు అయ్యున్న పేద తల్లిదండ్రులకు జన్మించిన ఒక పేద శిశువు అయ్యున్న యేసయ్యను విశ్వసించి ఆయనకు ప్రణామము చేసిన వారై ఉన్నారు. సాగిలపడి నమస్కారము చేసిన వారై ఉన్నారు. వారి జీవితంలో ఈ 3 ప్రాముఖ్య కార్యములు లేక క్రియలు వారిని జ్ఞానులుగా, జ్ఞానము గల వారిగా మార్చి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ జ్ఞానులము మనము కావాలనంటే మనమును కూడా ఈ 3 కార్యములు, అనేక ఆధ్యాత్మిక కార్యములతో పాటు ఈ 3 కార్యములు మనం జరిగించుట మనకు ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. ప్రమాణమునకు మూలము లేక వారి ప్రమాణమునకు ఒక దృఢమైన ధీటైన ఒక సాధనము నక్షత్రము. మొదటి అంశము ప్రమాణ నక్షత్రము, రెండవది ప్రయాణ కురుక్షేత్రము. ఈ కాలములో ప్రయాణములంటే మిక్కిలి సులభము, మిక్కిలి సౌఖ్యకరము. ఓల్వో లాంటి ఖరీదైన బస్సులు ఈవేళ ఉన్న కారణాన ఆకాశ మేఘాలలో రివ్వుమని ఎగిరి గమ్యాన్ని క్షణాలలో, నిమిషాలలో చేర్చే విమానములు ఉన్న ఈ కాలములో ప్రయాణము అనున్నది మిక్కిలి సౌఖ్యకరమై ఉన్న తరుణములో, ఆ కాలములో ప్రయాణం అంటే మరి ముఖ్యముగా దేశ విదేశములు దాటుకుంటూ కొండ సీమలు, పల్లెలు, పట్టణాలు, వాగులు, డొంకలు, అరణ్యములు, పొదలు, ఎడారులు, సస్యశ్యామల భూములు దాటుకుంటూ ఎక్కడో పర్షియా దేశము నుండి కడకు కొంతమంది ఉద్దేశమును బట్టి ఇండియా దేశము నుండి, అలాగే చైనా దేశము నుండి ఈ జ్ఞానులైన వారు కొన్ని వేల మైళ్ళ దూరము ఒంటెల మీద ప్రయాణము చేసి వారు వాక్యములో తమకు సెలవివ్వబడిన
యూదుల రాజును దర్శించి వారు చేసిన పని ఏంటంటే, వారు కోట్ల రూపాయలు లేక తమ ఒంటెల నిండా బంగారపు గనులను వారు సంపాదించుకొనలేదు, కానీ వారి ప్రయాణమంతా ఒకే ఒక గురుతరమైన దివ్య సంకల్పనతో సాగింది. అదేంటంటే, ఆ యూదుల రాజుకు మ్రొక్కాలి, ఆ యూదుల రాజుకు నమస్కారము చెయ్యాలి, ఆ యూదుల రాజు ఎదుట సాగిలపడి ఆయనను పూజించాలి. సంగతి చూస్తుంటే అజ్ఞానులుగానే వారు కనబడుతూ ఉన్నారు, కానీ వారు అజ్ఞానులు కాదు, కానీ వారు మహా అజ్ఞానులు. ఈవేళ దేవుని యొద్దకు వచ్చిన మనం ఆయనను నమస్కరిస్తూ ఉన్నామా? ఆయనకు మనం ఆరాధన అర్పిస్తూ ఉన్నామా? స్తుతి చెల్లిస్తూ ఉన్నామా? అలాగనే ఆయన సన్నిధిలో మనం సాగిపడి నమస్కారము చేస్తూ మన భయమును, మన విధేయతను, మన భక్తిని ప్రభు ఎదుట మనము కనుబరుస్తూ ఉన్నామా అనే సంగతిని మనం పరిశీలింపవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఈ జ్ఞానులైన వారి యొక్క ప్రయాణమునకు ఆధారమే దానియేలు యొక్క ప్రవచనము. దానియేలు మహాభక్తుడు. దానియేలు అను పరమార్థిక జ్ఞాన సంపన్నుడు. దానియేలు అను భవిష్యత్ జ్ఞాని. జన్మించునయున్న యేసయ్యను గూర్చి, యేసు ప్రభు నెరవేర్చు గొప్ప అద్భుతమైన రక్షణ కార్యమును గూర్చి సవివరముగా తన గ్రంథము, అంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు ప్రవచిస్తూ ఉన్నారు. ఈ ప్రవచనమే జ్ఞానులైన వారి యొక్క ప్రయాణ ఆధారము. దానియేలు ప్రమాణమే జ్ఞానులైన వారి ప్రయాణమునకు మూలము. ఒక్కసారి ఈ వాక్య భాగమును మనం పఠించుకుందాం. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకునున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారములు విధింపబడును. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. సరే, లోతుగా మనం వెళ్ళవద్దు, కానీ ఈ ప్రవచన వాక్యమును బట్టి జ్ఞానులైన వారు ప్రయాణము చేసి యేసయ్య యొద్దకు బయలుదేరి వచ్చిన జ్ఞానులైన వారు సుమారుగా 69 వారములు లెక్కేశాడు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 69 వారాలంటే ఎన్ని రోజులు? 483 రోజులు. వారి యొక్క లెక్క ఏమనగా, రోజు సంవత్సరముతో సమానం ప్రవచన
ప్రవచనానుసారముగా. అందుచేత వారు కనిపెట్టినదేమనగా 483 సంవత్సరములు వారు కనిపెట్టారు. చెప్పండి, ఎంతకాలం చెప్పండి? 483 సంవత్సరములు వారు కనిపెట్టారు. మనం 483 సెకండ్లు కూడా కనిపెట్టలేము. వారు బహుశా దానియేలు గారి ప్రవచనం ఒకరు అందుకుంటే వారు ఇంకొకరికి అలాగున ఈ 483 సంవత్సరాలుగా ఈ ప్రవచనమును వారు నెమరు వేస్తూ ఈ కాలమానము పరిపూర్తి అయిన తరువాత ఆకాశములో ఒక వింతైన నక్షత్రం ఆవిర్భవించుట మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్షత్రముల యొక్క వరుస వారు ఖగోళ శాస్త్రవేత్తలైనందున ఖగోళమును పరిశీలించి ఖగోళ నక్షత్రముల యొక్క వరుస క్రమమును బట్టి భూలోకములో జరుగు సంఘటనలు వారు నిర్ధారించు వారై ఉంటూ ఉన్నారు. వారు కాలజ్ఞానులు అయి ఉంటూ ఉన్నారు. ఆయా కాల జ్ఞానాలు ఆధారము చేసుకొని వారు గ్రహించింది ఏంటంటే, దానియేలు గారు సెలవిచ్చిన కాల జ్ఞానము పరిపూర్తి అయిన తరువాత చెప్పండి, ఎవరు ఉద్భవిస్తారు? యేసు ప్రభు జన్మిస్తారు. ఈ సంగతి వారు గ్రహించి వారు తమ తమ దేశముల నుండి ప్రయాణము ఆరంభించారు. ఎందుకంటే ఈ సమస్త ప్రవచనాలు నెరవేర్చు మహనీయుడు, ఈ సమస్త ప్రవచనాలు నెరవేర్చు మహానుభావుడు ఎవరై ఉన్నారో మేము చూడాలి అని వారు ప్రయాణము సాగించిన వారై ఉన్నారు. ఎంత గొప్ప కార్యం దానియేలు గారి ద్వారా ప్రవచింపబడి ఉండగా ఈ ప్రవచన నెరవేర్పు మేము చూడాలి అని వారు ప్రయాణము సాగించి వారు ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణము చేసి యేసయ్య యొద్దకు వారు వచ్చినట్లు మనం గమనింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, ఈ జ్ఞానులైన వారిని ఇంగ్లీష్ భాషలో ఏమంటారంటే మ్యాజై, MAGI అంటే మ్యాజై అంటారు. ఈ మ్యాజై అనే మాట నుండి ఆవిర్భవించిందే మ్యాజిక్. మ్యాజిక్ అంటే జ్ఞానమును బట్టి చేసే మాంత్రిక కార్యములు, తంత్రములు, మంత్రములు, మాయా. కాబట్టి మీ అందరూ కూడా తెలుసు, జోబులో నుండి ఖాళీ జోబు చూపిస్తారు, ఖాళీ జోబులో నుండి పావురాన్ని తెస్తారు. రకరకాల వింతలు మీరు చూస్తూ ఉంటారు. వీరు కాలజ్ఞానం ఎరిగిన వారు, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వారు. అలాగుననే పలు విధములై ఉన్న మత గ్రంథాలలో నిపుణత కలవారు. అలాగుననే భవిష్యత్ ఎలాగుండునో గ్రహింపగల జ్ఞాన సంపన్నులు. అందుచేత ఇట్టి జ్ఞాన సంపన్నులను భవిష్యత్తును కరెక్ట్గా లెక్కించి క్యాల్కులేట్ చేసి భవిష్యత్తులో ఏమి జరుగునో ఖచ్చితంగా చెప్పగల జ్ఞాన సంపన్నత గల వీరిని ఆ కాలము రాజులు ఏం చేసేవారంటే సలహాల కొరకు తమ చుట్టూ ఉంచుకునేవారండి. ఈవేళ కూడా ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎవరుంటారు? సలహాదారులు ఉంటారు. ఆ కాలములో రాజులు భవిష్యత్తులో ఎవరు తమపై దండెత్తుతారు,
ఏమేమి పరిణామములు పొంచి ఉన్నాయి అనే సంగతులు వారు గ్రహించి సన్నద్ధులగుటకు తమ రాజ్యములో, తమ దర్బారులో ఎవరిని పెట్టుకునేవారంటండి? ఈ జ్ఞానులైన వారిని వారు ఏర్పాటు చేసుకునేవారు. ఈ సంగతికు ధృవీకరించుటకు దేవుని వాక్యమును మరొకసారి మనం పరీక్షించుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాబట్టి నెబుకద్నెజరుకు కల కలిగింది. కలిగిన కలను బట్టి ఆయనకు నిద్ర పట్టలేదు. కనిన కలను బట్టి ఆయనకేమొచ్చిందంటే కలవరం వచ్చింది, కల్లోలం వచ్చింది. అలాగే మీలో అనేకులు ఫోన్లు చేస్తూ ఉంటారు, అనేకులు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఏమిటంటే, అయ్యా నాకేదో చెడ్డ కల వచ్చింది, నాకేదో తప్పుడు దర్శనం వచ్చింది, అయ్యా ఏదో నాకు కనపడకూడదు కనపడింది, ఏం జరుగుద్దో తెలియకుండా ఉంది, ఏమవుద్దో అర్థం కాకుండా ఉంది, ఏమి సంభవించుద్దో నాకేం అగమ్య గోచరంగా ఉంది. అందుచేత ఏం చేయండి? ప్రార్థన చేయండి. కాబట్టి మంచి కళ రాకపోతే మనకేం కలుగుతుంది? కలవరమో, కల్లోలమో. ఇక్కడ కల కనినది ఎవరు? రాజు. కాబట్టి రాజ్యమేలే రాజుకే ఒక చెడ్డ కల వచ్చిందంటే ఆ కళ ఏ రూపాన్న ఎప్పుడు నెరవేరుటను బట్టి తన రాజ్యములో ఏమి కలతలు సంభవించునో అన్న ఆందోళనను బట్టి వారు కలవరపడతారు. అలాగే నెబుకద్నెజరు కూడా తాను కనిన కలను బట్టి కలవరపడిన సమయాన్న తాను కలవరం ఒకటే కలిగి ఉన్నాడు, కానీ కల మర్చిపోయాడు. వినండి, కలవరానికి కలిగిన కారణం మర్చిపోయాడు, కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడు? కలవరం కలిగి ఉన్నాడు. పిల్లరా, ఆ కలవరం నాకు మూలం అయ్యున్న కల చెప్పాలా, ఇంకా కల భావము చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలి చెప్పండి? తన కలవరానికి మూలమైన కల చెప్పాలా, కలభావం చెప్పాలా? ఇవాళ మీరేం టిఫిన్ తింటారో చెప్పటమే కష్టం. అసలు మీరు టిఫిన్ తినొచ్చారో లేదో చెప్పటమే కష్టం. అసలు మీరు నిద్రపోయారో నిద్రపోలేదో చెప్పటమే కష్టం. కానీ కల చెప్పాలా, కలభావం చెప్పాలంటే మానవ రీతిగా సాధ్యం అంటారా? చెప్పండి, సాధ్యమా? అసాధ్యం. అప్పుడు కలవరపడిన రాజు, 2వ వచనం, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. కాబట్టి శకునగాండ్రు, గారడీ విద్య గలవారు, మాంత్రికులు వీరందరూ రాజు ద్వారా పిలువబడ్డారు. వారి అందరిలో ఉన్నవారు ఎవరు అంటే ఈ శకునగాండ్రు. ఎవరు చెప్పండి? శకునగాండ్రు అంటే శకునము చూసి జరగబోయే సంఘటనను ప్రవచింపగలవారు. ఎవరు చెప్పండి? శకునగాండ్రు. కాబట్టి ఈ శకునగాండ్రు యొక్క మాటను బట్టి
రాజు తృప్తి పొందలేదు. ఈ శకునగాండ్రందరూ నెబుకద్నెజరు దగ్గర చేరి, ఓ రాజా, నువ్వు కల ఏంటో చెప్పు, మేము భావం చెప్పగలం. ఈ లోకంలో ఈ భూమి మీద కళ భావం చెప్పగలవారు ఎవరు లేరు. ఈ సంగతి కల్దీయుల దేశములోనికి దాసులుగా బానిసలుగా కొనిపోబడిన దానియేలునకు తెలియబడింది. అప్పుడు దానియేలు అను దైవ జ్ఞాన సంపన్నుడు, ఈ యూదుల బాలుడు, దేవుని బిడ్డ అయ్యున్న దానియేలు ఆ కళ చెబుతూ ఉన్నాడు. ఇంకా కళ యొక్క భావము కూడా చెబుతూ ఉన్నాడు. ఒకసారి 2:37 నుండి మనం 44 వరకు చదువుకుందాం. 2:37 నుండి 44. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నారు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడి చేయును. చదవండి. పాదములను, వ్రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను, కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను, ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. చాలు. ఇక్కడ 4 రాజ్యముల గూర్చి దానియేలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మొదటి రాజ్యం బబులోన్ రాజ్యం, 2వ రాజ్యం మాదీయుల పారసీకుల రాజ్యం, 3వ రాజ్యం గ్రీకుల రాజ్యం, 4వ రాజ్యం రోమియుల రాజ్యం. తరువాత రాజ్యం క్రీస్తు రాజ్యము. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ రాజ్యము చెప్పండి? క్రీస్తు రాజ్యము, యేసు రాజ్యము. ఈ క్రీస్తు రాజ్యమును గూర్చి, యేసు రాజ్యమును గూర్చి 44వ వచనములో దానియేలు గారు తెలియచేస్తూ ఉన్నారు. దానికి ముందు వినండి. మీరింటికి వెళ్ళి వాక్య భాగమును చదివితే, ఆ వాక్యములోనికి వెళ్తే మన పాఠం మనం ముందు కొనసాగించలేం. కాబట్టి 2 మాటలు చెప్తా. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి అంటే రాను రాను ప్రభుత్వాలు ఏమైపోతూ ఉన్నాయి? బలహీనమైపోతూ ఉన్నాయి. చెప్పండి, ఏమైపోతున్నాయి? చెప్పండి గట్టిగా చెప్పండి. ఏమైపోతున్నాయి? బలహీనమైపోతూ ఉన్నాయి. మన ఆశ ఏంటంటే ఈ రాజ్యం కంటే ఇంకొక రాజ్యం బలముగా ఉంటుందని మనం ఆశిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి చూస్తే ఒక రాజ్యం కంటే ఇంకొక రాజ్యం, ఇంకో రాజ్యం కంటే ఇంకో రాజ్యం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. ఏ రాజ్యము వరకు అంటే క్రీస్తు రాజ్యము వరకు. కాబట్టి క్రీస్తు రాజ్యమును గూర్చి
దానియేలు గారు 44వ వచనములో తెలియచేస్తూ ఉన్నారు. ఈ 44వ వచనమే జ్ఞానుల ప్రయాణమునకు మూలమో ఆధారమో. దానియేలు 9 ఒక ప్రమాణమైతే దానియేలు 2:44 ఇంకొక ప్రమాణమో. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ ఉన్నారు, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అన్నీ వాగ్దానాలే. అందుకే మీకు ముందే చెప్పాను, ప్రమాణ నక్షత్రము. చెప్పండి అందరూ ఒకసారి, ప్రమాణ నక్షత్రం. దేవుని దివ్య వాక్యములో వాగ్దానములు అనే నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అందుకే దైవజనులు రాస్తూ ఉన్నారు, చరణం పాడుకుందాం. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగా వలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. పిల్లరా, వాగ్దానములు చూడుడి, వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి. క్రిస్మస్ కాలములో మనం పాయాసం చేస్తాం. మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు? పాయాసంలో ఉన్న జీడిపప్పులన్నీ ఏరుకొని తిని అయిపోయింది అంటారు. ఏందిరా అయిపోయింది? పాయాసం అట్టాగే ఉంది కదరా, ఏమైపోయింది? తినేసా అంటారు. ఏమి తిన్నావురా? ఏం తింటాడు వాడు? జీడిపప్పు తింటాడు, కానీ దాంట్లో ఉన్న సగ్గుబియ్యం సేమియా తింటాడా? తినడో. మనం పెద్దవారు ఏం చేస్తాం చెప్పండి? అన్ని కలుపుకొని తింటాం. అలాగున దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే పాయాసమైతే ఈ పాయాసమును దేవుని వాక్యములో మనకి జీడిపప్పులు, కిస్మిస్, యాలక్కాయ, బలమిచ్చే డ్రై ఫ్రూట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిని మనం ఏమంటున్నాం? ప్రమాణము. అందరూ చెప్పాలి, ఏంటి చెప్పండి? ప్రమాణము లేక వాగ్దానము. దేవుడు సెలవిచ్చిన ఒక అమూల్యమైన మాట, ఒక దృఢమైన మాట. ఈ యొక్క క్రీస్తు రాజ్యమును గుర్చి దానియేలు గారు ప్రవచిస్తూ ఉన్న ప్రవచనం ఇప్పుడు మనకి ప్రాముఖ్యం. అది ఒకసారి మనం పఠించుకుందాం. 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికి నాశనం కలుగదు. చూసారా? దానికెన్నటికి నాశనమో కలుగదు. చూడండి, ఏ రాజ్యం ఇది? క్రీస్తు రాజ్యం. ఏ రాజ్యం ఇది? యేసు రాజ్యం. దానికన్నిటికి నాశనము కలుగదు. ఈ క్రీస్తు రాజ్యాన్ని, యేసు రాజ్యాన్ని భూమి మీద లేకుండా మటుమాయము చేయాలని రాజులు, చక్రవర్తులు, మహనీయులు, మహానుభావులు, పరాక్రమశాలులు, క్రూరులు, మూర్ఖులు అందరూ కంకణం కట్టుకున్నారు. కానీ వారు ఎంత ఈ రాజ్యమును మట్టి కలపాలనుకున్నారో ఈ రాజ్యం అంత గట్టిపడింది. ఆ రాజ్యం పేరే యేసు రాజ్యం.
ఈ యేసు రాజ్యం, చెప్పండి ఏ రాజ్యం? అంతము లేని రాజ్యం, నిత్యము ఉండు రాజ్యం. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యం దానిని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును కాని అది యుగయుముల వరకు నిలుచును. అది యుగముల వరకు నిలుచును. ఈ రాజ్యం నిత్యం వరకు నిలుచును. ఈ రాజ్యం శాశ్వత రాజ్యం. ఈ రాజ్యం యుగములు పర్యంతము నిలిచి ఉండు సామ్రాజ్యము. పిల్లరా, ఈ మాటలు విని మురిసిపోయి ముచ్చటపడిన నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానంతం మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. చూసారా, ఈ శకునము, ఈ కళ వివరించిన జ్ఞాని దానియేలు. పిల్లరా, అప్పుడు దానియేలు గురించి రాయబడిన మాట జ్ఞానుల అధిపతి. చెప్పండి, దానియేలు ఎవరు? చెప్పండి, జ్ఞానుల అధిపతి, జ్ఞానుల ప్రధాని. ఈ కాలంలో మన భాషలో చెప్పాలంటే చీఫ్ అడ్వైజర్, జ్ఞానుల ప్రధాని. పిల్లరా, ఈ జ్ఞానులకు ప్రధానిగా ఆ కాలంలో ఉన్న దానియేలు గారు బహుశా తన యొక్క ఆస్థానములో, తన పాలనలో, తన ఆధీనములో ఉన్న జ్ఞానులైన వారికి ఉన్నత జ్ఞాని, ప్రధాన జ్ఞాని అయిన దానియేలు గారు బహుశా ఎవరి గురించి చెప్పుంటారు? రానయ్యున్న మెస్సియా, యూదుల రాజు, ఈయన గురించి చెప్పి ఉంటారు. దానియేలు గారి మాట విన్న జ్ఞానులైన వారు ఏం చేశారంటే జ్ఞాపకముంచుకున్నారు. అందరూ చెప్పండి, జ్ఞానులైన వారు ఏం చేశారు? దానియేలు గారు చెప్పిన మాట జ్ఞాపకముంచుకున్నారు, దాన్ని జ్ఞాపకము చేసుకున్నారు. జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోదు, ఏం చేయాలా చెప్పండి? జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. సమయం వచ్చినప్పుడు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం ఉంచుకున్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. తమ జ్ఞాపకమును బట్టి వారు కార్యము జరిగించారు. ఏం చేశారంటే ప్రయాణమును సాగించిన వారై ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఇందాక మీకు చెప్పాను, వీరందరూ ఎవరనగా అన్యులు. అంటే యూదుల ప్రకారం అన్యులు అంటే యూదేతరులు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయన జన్మకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మహాకాశములు మొదలుకొని, నక్షత్రములు మొదలుకొని, ప్రవచనాలు మొదలుకొని, రాజులు మొదలుకొని, ఇంకా జనాభా సంఖ్య మొదలుకొని, ప్రవచనాలు మొదలుకొని, రాతలు మొదలుకొని, అన్యులైన వారు కూడా ఆయన రాకకు సాక్షులై ఉన్నారు. గమనించండి, ప్రభు యొక్క రాకకు ఎవరు సాక్షులు? అన్యులు. ఇందాక మీకు చెప్పాను, వారిలో ఒకరు ఇండియా నుండి వెళ్ళారంటండి. అంటే యేసు బాలుని చూచిన వారిలో, లేక
యేసయ్య జన్మించినప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాల లోపు వయసులో చూసిన వారు ఎవరున్నారు? భారతీయులు కూడా ఉన్నారు. కాబట్టి భారతీయులమైన మనము యేసు జన్మను, యేసయ్య జన్మను కాదంటానికి ససేమిరా వీలు లేదు. యేసు క్రీస్తు ప్రభు జన్మను మనం ఈ జ్ఞానులైన వారి మాటను బట్టి ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు ప్రమాణము చూసాం, ఇప్పుడు ప్రయాణము చూద్దాం. చదువమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. చాలు. యూదుల రాజు అంటే ఎక్కడ జన్మిస్తాడు? యూదుల రాజ్యములో జన్మిస్తాడు. యూదుల రాజ్యములో యూదుల రాజు జన్మిస్తాడు. కాబట్టి వారు ఆయా దేశముల నుండి ఎక్కడికి వచ్చారంట? యెరూషలేమునకు వచ్చాడు. వినండి వినండి వినండి. వచ్చి అందరిని అడుగుతున్నారంట. దారిని పోయే వారందరిని అడుగుతున్నారంట. పదే పదే అడుగుతున్నారంట. ఉదాహరణకి మీరు కొత్త ఊరి లేరనుకోండి, ఏం చేస్తారు? దారి కోసం అందరిని అడుగుతారు. అక్కడ ఉన్న కిల్లి కొట్ట అబ్బాయిని అడుగుతారు, ఆటో అబ్బాయిని అడుగుతారు, అక్కడ ఉన్న పోలీస్ ఆయన అడుగుతారు. అంటే ఈవేళ GPS సెల్ ఫోన్ వచ్చిందనుకోండి, కాసేపు మర్చిపోదాం. కాబట్టి అందరినీ మనం అడుగుతాం. అలాగే జ్ఞానులైన వారు యెరూషలేములో ప్రవేశించి అందరిని అడుగుతున్నారంట. అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? అంటే సాధారణంగా వారు ఏం చెప్తారు? ఏమయ్యా యూదుల రాజు అంటారు, నన్ను అడుగుతారు ఏమయ్యా పుట్టుంటే ఆ హేరోదు అంతఃపురంలో పుట్టి ఉండేవాడయ్యా, వెళ్ళాడు అడగండి పోండి, అక్కడ కనుక్కోండి పోండి, మాకేం తెలుసుద్ది? ఆ హేరోదు రాజు అసలే మామూలోడు కాదు, కిరాతకుడు, మూర్ఖుడు, క్రూరుడు, కోపిష్టి, స్వార్థపరుడు, ఎవరితో మాట్లాడటం, ఆయన రాజ్యంలో ఆయన ఇంట్లో ఏం జరిగిందో మాకేం తెలుసు? బహుశా అలాగున్న వీరు ఆ పట్టు వస్త్రాలు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, చాలా హంగు ఆర్భాటముతో, బహుశా చరిత్రను బట్టి మనం చూస్తే వారు రాజులు, వారు జ్ఞానులు, వారు సంస్థానములో ఉన్నత స్థానము గలవారు. కాబట్టి వారి వెంట ఒక బలగము కూడా ఉన్నది అంటారు. ఆ బలగము లేకపోతే వారి బంగారానికి ఎప్పుడు కాపుదల? చెప్పండి, ఎక్కడ కాపుదల? అందుచేత వారు హంగు ఆర్భాటముతో యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో అన్ని చోట్ల అడిగారంట, యూదుల రాజు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? 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 మేము తూర్పు దిక్కున నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రమును చూచి ఎందుకు వచ్చాం? ఆయన పూజింప వచ్చాం, ఆయనను సేవింప వచ్చాం. క్రిస్మస్, యేసును ఆరాధించుట. జ్ఞానులైన వారు 2 సంవత్సరాల ప్రయాణము సాగించింది ఎందుకు చెప్పండి? యేసును ఆరాధించుటకు. ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి. రారాజుకు ఇశ్రాయేలు రాజు, ఈ రాజు ఉన్న ఇంటికి చుక్క దారి చూపగా యేసయ్యను చేరి మ్రొక్కుచూ ఆరాధించిన జ్ఞానుల పంక్తిలో చేరండి. 25వ తారీఖున మనం జ్ఞానుల వరుసలో చేరి దేవుని మందిరములోనికి వచ్చి ఆరాధించు వారి వరుసలో ఉంటామా?
లేక గుర్రు పెట్టి మంచం మీద దుప్పటి కప్పుకొని నిద్రించే వారి వరుసలో ఉంటామా? ఎంతమంది నిద్రించే వారి వరుసలో ఉంటారు? చేయతండి ఒకసారి. ఎవరు లేరా? చెప్పండి, మనందరం ఏ వరుసలో ఉండాలా? ఆరాధించు వారి వరుసలో. పిల్లరా 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా, ఈ మాట విన్నప్పుడు అతడును అతనితో యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆవేళ యూదుల రాజు అని జన్మించాడని ఎవరి ద్వారా విన్నారు? జ్ఞానుల ద్వారా విన్నారు. జ్ఞానుల ద్వారా విన్నారంటే ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇది జరుగుద్ది, ఖచ్చితం ఇది జరుగుతుంది. కాబట్టి అసలే హేరోదు క్రూరుడు, మూర్ఖుడు, రాజ్యము కొరకు, రాజ్యాధికారము కొరకు తన భార్యలలో ఒక భార్యను చంపివేసిన క్రూరుడు, తన రాజ్యాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకుంటాడో అని తన కుమారులను కూడా చంపించిన మూర్ఖుడు ఎవరు చెప్పండి? హేరోదు. అటువంటి మూర్ఖునికి ఇటువంటి రాజకీయ వార్త వినపడినప్పుడు ఆయనకి ఏం కలిగిందని చెప్పండి? కలవరము. పిల్లరా, ఈ క్రిస్మస్ కాలములో మనం కలవరముతో ఉన్నామా, కలతో ఉన్నామా? ఈ హేరోదునకు కలిగినది అధికార కాంక్ష. చెప్పండి, హేరోదు కలిగినది ఏం కాంక్ష? అధికార కాంక్ష. పిల్లరా, ఆశ వేరు, కాంక్ష వేరు. చెప్పండి, ఆశ వేరు, చెప్పండి, కాంక్ష వేరు. క్రిస్మస్ కాలమందు మీ కాంక్ష కొత్త చీర కట్టుకోవాలి, ఈ కొత్త చీర కట్టుకోవాలి అనే కాంక్షను బట్టి నిద్రపోరు. చీర కొని పెట్టకపోతే మీ ఆయన్ని ఊరుకోరు. కాంక్ష. ఈ హేరోదు రాజునకి ఉన్నది ఆశ కాదు, కానీ ఏం చెప్పండి? కాంక్ష. ఈ కాంక్ష అనేది మనిషిని ఏం చేస్తుందంటే పశువు కింద మారుస్తుంది. ఈ కాంక్ష అనేది ఏం చేస్తుందంటే మనిషి యొక్క మనస్సాక్షిని, మనస్సును దహించి వేసి నాగరికత గల ఉన్న మానవుని పశుప్రాయునిగా మారుస్తుంది కాంక్ష. కాబట్టి పిల్లరా, మనం ఈవేళ అట్టి కాంక్ష కలిగి ఉన్నామా? అంటే దురాశ, ఏదైనా కలిగే వరకు, దొరికే వరకు, సంపాదించే వరకు నేను ఊరుకోను అని పట్టు పట్టి సాధించు యత్నమే కాంక్ష అని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాంక్షను బట్టి హేరోదు రాజు చేసింది ఏంటంటే పిల్లరా, నరహత్య. 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రంను అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి
తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చూసారా, చాలు. ఈ హేరోదు వేషధారి. అందరూ చెప్పండి, హేరోదు ఎవరు చెప్పండి? వేషధారి. వేషధారి. వినండి, అధికార కాంక్ష ఉన్నవారు వేషధారణ, నటన చేయువారై ఉంటారు. నటన. బయటికి ఏమో ప్రేమతో పొంగుతున్నట్టు, ఏదో జాలి పడుతున్నట్టు, ఏదో పరుని శ్రేయస్సు కోరుతున్నట్టు, ప్రజల మేలు కోరుతున్నట్టు, బాగోగు కోరుతున్నట్టు ఏ రోజు నటన చేసి లోపల ఆవేశముతో, ఆగ్రహముతో, అసూయతో, కక్షతో నింపబడిన వాడయుండి శిశు హత్య చేయుటకు హేరోదు కంకణము కట్టుకున్నట్లు మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం పిల్లరా. నేను ఆలోచిస్తూ ఉంటే వినండి, ఒక ఆలోచన నాకు తడుతుంది. అదేంటి ఆలోచన అంటే పిల్లరా, ఈ 2020లో గనుక కరోనా వ్యాధియే రాకపోయి ఉండుంటే ఎంతో రక్తం ఒలికి ఉండేది మన దేశంలో. ఇంకా రాజకీయం జోలు నేను వెళ్ళలేండి, వెళ్ళకూడదు కూడా. రక్తం ఒలికి ఉండేది. బహుశా అట్టి రక్తం, కోల్డ్ బ్లడ్ అంటారు ఇంగ్లీష్ భాషలో, దానినే తెలుగులో నిర్దోష రక్తము ఇండియా దేశంలో ఈరులై పారి ఉండేది. బహుశా రక్తం పారకుండానే దేవుడు ఈ వ్యాధిని పంపించారేమో మనకి తెలియదు. దేవుని ఉద్దేశం, దేవుని భవిష్యత్ సంకల్పన గ్రహింపగల జ్ఞానం నాకు లేదు, బహుశా మీకు లేదనుకుంటున్నాను. మరి నాకున్న ఆ మిత జ్ఞానమును బట్టి నాకు అది అర్థమవుతుందండి పిల్లరా. కాంక్ష, కాంక్ష, కాంక్ష. ఈవేళ మన దేశంలో ఆ కాంక్ష మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అమాయకులు ఈ కాంక్షను బట్టి బలి అయిపోతూ ఉన్నారు. అమాయక రక్తము వీధులలో పడి ప్రవహిస్తూ ఉన్నది. ఈవేళ పిల్లరా, రాజకీయములో ఈ కాంక్ష అనేది రోజు రోజు పెరిగిపోతూ ఉంది. కాబట్టి మన మానవ జనజీవన స్రవంతి భయంకరముగా దుస్థితిలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. దేశము కొరకు మనం ప్రార్థింపవలసిన వారమై ఉన్నాం. అది మన బాధ్యత. నిస్వార్థపరులైన వారు రాజ్యం ఏలినప్పుడు రాజ్యంలో ఉన్నవారు క్షేమముగా ఉందరు. స్వార్థపరులు, ధనాపేక్ష గల వారు, స్వలాభము ఆశించువారు రాజ్యమేలునప్పుడు జనులకు దారిద్ర్యమబ్బును. నేను ఏ పార్టీ గురించి ప్రస్తావించట్లేదు, కానీ ఉన్న పరిణామములు ప్రభు పేరట మీకు విన్నవిస్తూ ఉన్నాను. తప్పైతే మన్నించండి. ముగించుకుందాం పిల్లరా. ఈ జాబితాలో ముగ్గురిని మనము చూద్దాం. ముగ్గురు జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు కాలములో ఉన్న 3 వరుసలో వారిని మనం చూసి ముగింపులోనికి వెళ్దాం. మొదటిది, జ్ఞానులు ఆయనను వెతకుచూ వచ్చారు. హేరోదును ఆయన ఆస్థానమును యేసయ్యను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంచుమించు బెత్లెహేమునకు యెరూషలేములకు 5 మైళ్ళ దూరం, అంటే 10 కిలోమీటర్లు. సునాయాసంగా చెప్పాలంటే గుంటూరుకి కాకానికి ఎంత దూరమో అంతే దూరం యెరూషలేముకి బెత్లెహేముకి.
కానీ యెరూషలేములో ఉన్న యాజకులు, యోధా మత యాజకులు ఆయనను విస్మరించిన వారై ఉన్నారు. జ్ఞానులు వెదికిన వారై ఉన్నారు. హేరోదు వ్యతిరేకించిన వాడై ఉన్నాడు. యోధా మత యాజకులు విస్మరించిన వారై ఉన్నారు. ఈవేళ యేసయ్య జన్మకాలములో ఈ క్రిస్మస్ పండుగ కాల ఉత్సవ వారములో ఉన్న మన స్పందన ప్రభు జన్మ విషయములో ఏమై ఉన్నది? మనం వెతుకుతూ ఆరాధిస్తూ ఉన్నామా? హెరోదు వలె వ్యతిరేకిస్తూ మనం ఆగ్రహముతో, కలవరముతో నిండి ఉన్నామా? లేక యూదుల వలె విస్మరించి నశించిపో వరుసలో మనం చేరి ఉన్నామా? ఇంకా కొంత వాక్యం ఉంది, ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈ 3 వరుసల వారిని ఈవేళ మీ ముందు నిలబెడుతూ ఉన్నాను. మనం ఏ కోవకు చెందిన వారమో, మనం ఏ వరుసకు చెందిన వారమో, మనము ఎవరి వలె ఉండుటకు ఆశపడుతూ ఉన్నామో జ్ఞానులు వెతికి ఆరాధించాడు. హేరోదు వ్యతిరేకించి కలవరపడ్డాడు. యూదులు విస్మరించి నశించాడు. కాబట్టి ఈ కాలంలో యేసు బోధన విషయములో మన స్పందన ఎలాగుంది మనం పరిశీలించుకుందాం. జ్ఞానుల వలె ఆయనను మనస్సును ఆరాధిద్దాం, బహిరంగముగా ఆరాధిద్దాం. జ్ఞానుల వలె ఆయన ప్రమాణములను విశ్వసిద్దాం. ఈ ప్రమాణములు నిజమని నమ్మి ఈ ప్రమాణముల యొక్క పరిపూర్ణ నెరవేర్పు మన జీవితంలో అనుభవిద్దాం. జ్ఞానుల వలె ఆయనకు సాగిలపడి నమస్కరించి, జ్ఞానుల వలె మనం మహా ఆనందభరితులముగా మారవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వాగ్దాన క్రిస్మస్, ఆరాధన క్రిస్మస్, మహానంద క్రిస్మస్ ఆచరించు ధన్యత, దీవెన జ్ఞానుల వలె యేసు బాలుడు మనందరికీ మిండుగా అనుగ్రహించును గాక.